ఖచ్చితంగా. సో ఇప్పుడు బీటెక్ అనగానే కొంచెం క్రియేటివిటీకి స్కోప్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు. సో మీరు చెప్తున్న ఈ ఎపిసోడ్లో భాగంగా బీటెక్కి ఎక్కువ స్కోప్ ఉంటుందా బీఎస్సీకా? ఓకే, మీరు అలా అడిగితే నేను బీఎస్సీ కానే చెప్తానండి. బీటెక్ ఎలా అంటే మీకు సపోజ్ ఒక ఎక్విప్మెంట్ కొన్నామనుకోండి, దాన్ని ఎలా వాడాలి అనేది బీటెక్ వాడు చేయగలుగుతాడు. అదే బీఎస్సీ ఆనర్స్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇన్డెప్త్ స్టడీ అనమాట. అసలు ఆ ఎక్విప్మెంట్ దేనికోసం వాడుతున్నాము, దాంట్లో ఏమేమి ఆపరేటర్స్ పెట్టారు, దానివల్ల యూజ్ ఏంటి అనే దాని గురించి వాడి మెంటాలిటీ ఉంటుంది అనమాట. ఓకే, వాళ్ళు ఇంకా ఇన్డెప్త్గా ఆలోచిస్తారు. ఇన్డెప్త్గా ఆలోచిస్తారు బీఎస్సీ ఆనర్స్. మళ్ళీ బీఎస్సీ అంటే మన వాళ్ళు పొరపాటు పడతారేమో, బీఎస్సీ ఆనర్స్. బీఎస్సీ ఆనర్స్ అని మీరు చెప్తున్నారు కదా, అంటే చదివేటటువంటి అకాడమిక్ ఇయర్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది దాంట్లో? మీరు బీటెక్ తీసుకున్నా 4 years ఉంటుంది, బీఎస్సీ ఆనర్స్ తీసుకున్నా కూడా 4 years ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా ఆనర్స్ అని మీరు పించ్ అవుట్ చేసి మరీ చెప్తున్నారు. బీఎస్సీ అనగానే 3 years డిగ్రీ అని అనుకుంటారు. అఫ్ కోర్స్ 3 years డిగ్రీ అయినా కూడా తక్కువేం కాదు, బట్ ఇంకొంచెం మనకి నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవాలి, ఇంకొన్ని సబ్జెక్ట్స్ మనం ఎక్కువ చదవాలంటే యూ హ్యావ్ టు టేక్ బీఎస్సీ ఆనర్స్ అన్నమాట. వెరీ వెరీ రేర్గా ఉండేది ప్రీవియస్ డేస్లో. కొన్ని అంటే అంతకుముందు ఏమి గవర్నమెంట్ కాలేజెసే కానీ ప్రైవేట్ ఉండే కాదు కదా. సో గవర్నమెంట్ కాలేజెస్లోను యూనివర్సిటీస్లోను మాత్రమే బీఏ ఆనర్స్, బీఎస్సీ ఆనర్స్, బీకామ్ ఆనర్స్ అని ఇట్లా ఉండే అనమాట. నార్మల్ డిగ్రీస్ 3 years డిగ్రీస్తో కంపేర్ చేస్తే వీళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఆ విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీరు ఇంకా చెప్పాలంటే లైక్ న్యూ ఇయర్స్ కాలేజెస్ కొన్ని ఉన్నాయి. సో వాటిల్లో బీఎస్సీ ఆనర్స్ అని పెట్టినా కూడా మన వాళ్ళు ప్యానిక్ అయిపోతారు. మా మేడం అదేంటి బీఎస్సీ ఆనర్స్ అని ఉంది, అసలు బీఎస్సీ ఆనర్స్ అనేది కూడా చదవరు, అది బ్రాకెట్ లో ఉంటుంది కదా. సో అక్కడ దాకా కూడా మనం చూడము, బీఎస్సీ అనేది చూసి ప్యానిక్ అయిపోతారు అన్నమాట. ఇదేంటి మేడం బీఎస్సీ అని ఉంది ఇందులో, మాకు బీటెక్ కదా కావాల్సింది అని అంటారు.